హాయ్ అండి. ముందుగా నాటుకోడి కర్రీ కోసం అరకిలో నాటుకోడి చికెన్ కర్రీ తీసుకుందాం. తర్వాత కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని వేడయిన తర్వాత నాటుకోడి మాంసాన్ని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నాటుకోడి కర్రీ కోసం మసాలా రెడీ చేసుకుందాం. 4 అల్లం ముక్కలు, 4 ఎండుమిరపకాయలు, మిక్సీ జార్లో వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాం. చికెన్ వాటర్ చూడండి, బబుల్స్ తేలుతూ ఎలా వస్తుందో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఆ వాటర్ కొద్దిగా ఇంకిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కలిపి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు వేగిపోద్దండి, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా చికెన్లో చూడండి ఎంత వాటర్ ఉందో, ఆ వాటర్ ఇంకిపోయే వరకు బాగా చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి. అందులో 4 టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ కారం ఉడికేంత వరకు చికెన్ కర్రీలో ఫ్రై చేసుకుందాం. కారం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను 3 టేబుల్ స్పూన్లు వేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు వేయించుకుందాం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 స్పూన్స్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. రెండు నిమిషాల పాటు కారం మిక్సీ చేసుకున్నటువంటి మసాలా ముద్దను 2 నిమిషాలు వేపుకొని బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అప్పుడే చికెన్ బాగా కుక్ అవుతుంది. నాటుకోడి తొందరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ క్యాప్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. టూ విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత కుక్కర్ని క్యాప్ ఓపెన్ చేసుకొని చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం.
చికెన్ కుక్ అవ్వకపోతే ఇంకో 1 విజిల్ కానీ 2 విజిల్స్ కానీ వేయించుకొని కుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం. ఇప్పుడు చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ముక్క మెత్తగా ప్రెస్ చేస్తే మెత్తగా తగిలితే చికెన్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు చికెన్ని గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఆయిల్ అంతా పైకి తేలుతూ బబుల్స్లా వస్తుంది కదండి. అండ్ గ్రేవీ థిక్నెస్ ఎలా ఉండాలి అనుకుంటే ఆ టైం అంతా చూసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవడమే. చికెన్ చూడండి దగ్గరగా అవుతుంది గ్రేవీ. ఆయిల్ చూడండి ఇలా పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ చికెన్ని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. ఎంతో రుచికరమైన నాటుకోడి కర్రీ రెడీ.